హాయ్ ఫ్రెండ్స్, అందరికీ స్వాగతం. బాగున్నారా? ఈరోజు మనం ఒక అద్భుతమైన పెద్ద సాహసయాత్ర గురించి విందాం. మనందరికీ చాలా చాలా ఇష్టమైన ఒక సూపర్ హీరో చేసిన పెద్ద పని. అవును, భలే చెప్పావ్. ఈ కథ రామాయణంలో ఒక సూపర్ డూపర్ హిట్ పాటన్నమాట. ఆహా. కథ పేరు హనుమాన్ లంకదహనం. పేరు వింటేనే భలే గమ్మత్తుగా ఉంది కదూ. అవును, హనుమంతుడు లంక కాల్చడం. ఎందుకు కాల్చాడు? అదే, అసలేం జరిగింది, ఎందుకు కాల్చాల్సొచ్చింది అన్నీ తెలుసుకుందాం పదండి. సరే, కథ ఎక్కడ మొదలవుతుందంటే లంక అని ఒక రాజ్యం ఉండేది. దానికి రాజు రావణుడు అని ఒకతను. కాని అతను చాలా చెడ్డవాడు తెలుసా ఫ్రెండ్స్. 10 తలలు 20 చేతులతో భయంకరంగా ఉండేవాడు. అబ్బో, 10 తల్లలా? అవును. అతనేం చేశాడంటే అడవిలో సీతం ఒంటరిగా ఉన్నప్పుడు దొంగతనంగా ఎత్తుకెళ్ళిపోయాడు. అయ్యయ్యో, పాపం సీతమ్మ. మరి రాముడు లక్ష్మణుడు? వాళ్లు తిరిగివచ్చి చూసేసరికి సీతమ్మ లేదు. ఇంకేముంది, చాలా అంటే చాలా బాధపడ్డారు. సీత ఎక్కడా, సీత ఎక్కడా అని అడవుల వెంట కొండల వెంట వెతుక్కుంటూ కిష్కింద అనే ఒక ప్రాంతానికి చేరుకున్నారు. ఓ, కిష్కింద్లో ఏమైంది? అక్కడ వాళ్లకు 2 కొత్త ఫ్రెండ్స్ కలిశారు. ఒకరు సుగ్రీవుడు, ఇంకొకరు ఎవరు చెప్పు? ఎవరో కాదు, మన కథ హీరో. బలం, తెలివి, మంచి మనసు అన్నీ ఉన్న హనుమంతుడు. మన హనుమంతుడు వచ్చాడా? వచ్చాడు. రాముడు సీతమ్మను తలుచుకుని అలా బాధపడుతుంటే హనుమంతుడు చూడలేకపోయాడు. పాపమనిపించింది. వెంటనే రాముడి దగ్గరికి వెళ్ళాడు. చేతులు జోడించి, స్వామీ, మీరు అస్సలు దిగులుపడకండి. ప్లీజ్, నేనున్నాను కదా. 7 సముద్రాలు దాటైనా సరే, ఆకాశంలోకైనా పాతాళంలోకైనా ఎక్కడికైనా వెళ్ళి సీతమ్మ తల్లి ఎక్కడున్నా నేను వెతికి పట్టుకుంటాను, ఇది నా మాట అని గట్టిగా ధైర్యంగా ప్రామిస్ చేశాడు. అబ్బా, వింటుంటేనే గూస్బంప్స్. ఎంత నమ్మకంగా చెప్పాడు. అవును. అక్కడనుంచి అసలు కథ అంటే అసలు యాక్షన్ మొదలైంది. హనుమంతుడికి తెలిసింది సీతమ్మ ఎక్కడుందో. ఎక్కడా? రావణుడు ఏలే లంక అనే ద్వీపంలో బందీగా ఉందని. లంక ద్వీపంలోనా? అదెక్కడుంది? అదా, ఎక్కడో చాలా దూరంగా సముద్రం మధ్యలో ఉన్న ఒక ఐలాండ్ లాంటిదన్నమాట. సముద్రం మధ్యలో? మరి అక్కడికి వెళ్లడమెలా? అదే పెద్ద సమస్య. మధ్యలో ఒక పెద్ద సముద్రముంది. మామూలు సముద్రం కాదు, 100 యోజనాలు అంటే కొన్ని 100 కిలోమీటర్ల దూరం. దాన్ని దాటాలి. అమ్మో, 100 కిలోమీటర్లా? అంత పెద్ద సముద్రాన్ని ఎలా దాటాడు హనుమంతుడు? స్విమ్మింగ్ చేసుకుంటూ వెళ్లాడా, లేక బోట్లో ఏమైనా వెళ్లాడా? అబ్బే, అదే కదా మ్యాజిక్. మన హనుమంతుడికి కొన్ని స్పెషల్ పవర్సున్నాయి. ఓ, స్పెషల్ పవర్సా? అవును. ఆయన మామూలు కోతి కాదు. గట్టిగా ఊపిరి పీల్చుకుని ఓం అని మంత్రం చదువుకుని తన శరీరాన్ని పెంచడం మొదలుపెట్టాడు. శరీరాన్ని పెంచాడా? అవును. చిన్నగా ఉన్న హనుమంతుడు పెద్దగా, ఇంకా పెద్దగా, ఆకాశాన్ని తాకేంత ఎత్తుగా ఒక పెద్ద పర్వతంలాగా పెరిగిపోయాడు. వావ్, నిజంగానా? పర్వతం అంత పెద్దగా అయిపోయాడా? భలే. తర్వాతేం చేశాడు? ఆ పెద్ద రూపంతో దగ్గరలో ఉన్న మహేంద్రగిరి అనే ఒక పెద్ద కొండమీదకెక్కాడు. గట్టిగా గట్టిగా తన బలమైన కాళ్లతో కొండను గట్టిగా తొక్కి పట్టుకుని జై శ్రీరామ్ అని గట్టిగా అరిచి గాలిలోకి ఒక్క జంప్ చేశాడు. మని రాకెట్లాగా ఆకాశంలోకి దూసుకుపోయాడు. సూపర్ హీరో ఫ్లైట్ అన్నమాట. ఆయన అంత స్పీడ్గా వెళ్తుంటే కింద సముద్రం ఏం చేసింది? సముద్రం ఎలా రియాక్ట్ అయిందంటే, ఆయన వెళుతున్న వేగానికి గాలికి సముద్రంలో నీళ్లన్నీ పైకి లేచాయి. పెద్ద పెద్ద అలలు కెరటాలుగా మారిపోయాయి. అబ్బూ! నీళ్లల్లో ఉన్న పెద్ద పెద్ద చేపలు, తిమింగాలాలు, తాబేళ్లు అన్నీ అమ్మబాబోయ్, ఇదేంటి ఇంత పెద్దగా ఇంత వేగంగా వెళ్తోంది, పక్షా, విమానమా అని ఆశ్చర్యంగా తలలు పైకెత్తి చూసేయట. భలే. అలా క్షణాల్లో ఆ పెద్ద సముద్రాన్ని దాటేశాడు మన హనుమంతుడు. సూపర్ ఫాస్ట్. లంకకు చేరుకున్నాడు. తర్వాత వెంటనే వెళ్లి రావణుడితో ఫైటింగ్ మొదలుపెట్టేశాడా? లేదు. హనుమంతుడు బలవంతుడే కాదు, చాలా చాలా తెలివైనవాడు కూడా. అవునా? అవును. అలా నేరుగా వెళితే రాక్షసులు చూసేస్తారు, పట్టుకుంటారు, ప్రమాదమని తెలుసు. అందుకే లంక ఒడ్డున మెల్లగా దిగి సాయంత్రం అయ్యే వరకు, చీకటి పడే వరకు ఒకచోట దాక్కుని ఓపికగా వెయిట్ చేశాడు. ఓ, మంచి ప్లాన్. మరి చీకటి పడ్డాక ఆ పర్వతమంత పెద్ద రూపంతోనే వెళ్లాడా లోపలికి? అస్సల్లేదు. మళ్లీ తన మ్యాజిక్ వాడాడు.
తన పెద్ద శరీరాన్ని ఒక చిన్న పిల్లిలాగా చిన్న కోతిపిల్లలాగా మార్చేశాడు. ఓ చిన్నగా అయిపోయాడా? ఎవ్వరికీ అనుమానం రాకుండా అస్సలు శబ్దం చేయకుండా మెల్లగా లంకకోట గోడలు దూకి నగరంలోకి ప్రవేశించాడు. మరి ఆ లంక నగరం ఎలా ఉంది? మామూలు సిటీలాగానే ఉందా చూడ్టానికి? అబ్బో, అదే మామూలు సిటీ కాదు. దాన్ని బంగారు లంక అనేవాళ్లు. బంగారు లంక. ఎందుకు? ఎందుకంటే అక్కడ ఇళ్లన్నీ చాలా వరకు బంగారంతో కట్టారట. నిజంగా బంగారంతోనా? అవును, పెద్ద పెద్ద కోటలు, రత్నాలతో, వజ్రాలతో మెరిసిపోతున్న ద్వారాలు, అందమైన తోటలు, ఎత్తైన భవనాలు, రాత్రిపూట కూడా లైట్లు వెలుగులో ధగధగ మిరిచిపోతూ చూట్టానికి అద్భుతంగా ఉందట. వావ్! బంగారు నగరమా? భలే ఉందే! మరి అంత పెద్ద, మెరిసిపోతున్న నగరంలో సీతమ్మను వెతకడం అంటే కష్టం కదా? ఎలా కనిపెట్టాడు? అదే అసలైన పెద్ద టాస్క్. హనుమంతుడు చాలా ఓపికగా, ఎవరికీ కనిపించకుండా, అలికిడి చేయకుండా, నీడలా కదులుతూ ప్రతిచోటా వెతికాడు. ఎక్కడెక్కడ వెతికాడు? రావణుడు పెద్ద ప్యాలెస్లోకి వెళ్ళాడు. రాక్షసులు ఇళ్లలోకి చూశాడు. గార్డెన్స్లో వెతికాడు. సందుల్లో, గొందుల్లో, అణువణువు సీతమ్మ తల్లి ఎక్కడుంది అని తన మనసులోనే అనుకుంటూ వెతికాడు. పాపం చాలా కష్టపడ్డాడు కదా? మరి కనిపించిందా సీతమ్మ? చాలాసేపు చాలా చోట్ల వెతికాడు. కాని ఎక్కడా సీతమ్మ జాడ కనిపించలేదు. హనుమంతుడికి కొంచెం నీరసం వచ్చింది. అయ్యో, రాముడికి ఏం చెప్పాలి? సీతమ్మెక్కడ లేదా? రావణుడు ఇంకెక్కడైనా దాచాడా అని కొంచెం నిరాశపడ్డాడు. అయ్యో! కాని అప్పుడే దూరంగా ఒక అందమైన పెద్ద తోట కనిపించింది. ఆ తోట పేరు అశోకవనం. అశోకవనం పేరు వినడానికే బాగుంది. అక్కడేమైనా ఆశ దొరికిందా మన హనుమంతుడికి? దొరికింది. ఆశే కాదు, సీతమ్మ తల్లే దొరికింది. నిజంగా? అమ్మయ్యా! ఆ అశోకవనంలో ఒక పెద్ద అశోక చెట్టు కింద చాలా దిగులుగా, బాధగా, సన్నగా అయిపోయి కూర్చునుంది సీతమ్మ. కళ్లల్లో నీళ్లతో రాముణ్ణే తలుచుకుంటూ ఉంది. పాపం! హనుమంతుడు మెల్లగా ఒక చెట్టుపైకెక్కి కొమ్మల చాటునుంచి చూశాడు. ఆహా, ఈమె సీతమ్మ, రాముడి భార్య, దొరికింది అని మనసులో తెగ సంతోషించాడు. ఫైనలీ! హనుమంతుడు వెంటనే చెట్టు దిగి వెళ్ళి, అమ్మా, నేనొచ్చేశాను అని చెప్పాదా? చెబుదామనుకునే లోపే గడగడమని పెద్ద శబ్దంతో ఒక భయంకరమైన ఆకారం వచ్చిందక్కడికి. అయ్యో! ఎవరు? ఎవరో కాదు, ఆ దుర్మార్గుడు రావణుడే. తన 10 తలలతో 20 చేతులతో రాక్షస పరివారంతో అక్కడికి వచ్చాడు. ఓ నో! వచ్చి సీతమ్మను చూసి గట్టిగా అరిచాడు. ఓ సీతా! ఇంకా ఎన్ని రోజులు ఈ రాముడి జపం చేస్తావు? నేను ఈ లంకా సామ్రాజ్యానికి రాజును. నన్ను పెళ్లి చేసుకో, నిన్ను మహారాణిని చేస్తాను. బంగారం, వజ్రాలు నీ కాళ్ల దగ్గర పోస్తాను. ఛీ! నా మాట వినకుంటే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తాను, జాగ్రత్త అని కోపంగా బెదిరించాడు. అయ్యో రామా, పాపం సీతమ్మ ఎంత భయపడిపోయుంటుందో కదా? అస్సలు భయపడలేదు తెలుసా? సీతమ్మ చాలా ధైర్యవంతురాలు. అవునా? హా, రావణుడి బెదిరింపులకు అస్సలు జంకలేదు. తల ఎత్తి వాడివైపు చూడకుండా కింద ఉన్న ఒక గడ్డి పరకను చూస్తూ, ఛీ, దుర్మార్గుడా! పరాయి స్త్రీని ఎత్తుకొచ్చిన నీలాంటి నీచుణ్ణి నేను కన్నెత్తికూడా చూడను. నేను పతివ్రతను, శ్రీరావుడి భార్యను. అబ్బా! నిన్ను నా కాలి గోటితో సమానంగా కూడా చూడను, పో అని గట్టిగా, ధైర్యంగా సమాధానం చెప్పింది. ఆ మాటలకు రావణుడు అవమానంతో, కోపంతో రగిలిపోతూ అక్కడ్నించి వెళ్ళిపోయాడు. అబ్బా! సీతమ్మ ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్. భలే చెప్పింది. రావణుడు వెళ్ళిపోయాక మరి హనుమంతుడేం చేశాడు? రావణుడు, వాడి రాక్షసులు అంతా పూర్తిగా వెళ్ళిపోయారని కన్ఫర్మ్ చేసుకున్నాక హనుమంతుడు మెల్లగా చెట్టు దిగాడు. సీతమ్మకు భయం కలగకుండా ఆ చిన్న కోతి రూపంలోనే చాలా వినయంగా ఆమె ముందు నిలబడి చేతులు కట్టుకున్నాడు. మెల్లగా, అమ్మా, నన్ను చూసి భయపడకండి. నేను శత్రువును కాదు. నేను మీ సేవకుడిని. శ్రీరామచంద్ర ప్రభూ పంపగా వచ్చిన దూతను. నా పేరు హనుమంతుడు. మిమ్మల్ని వెతకడానికే ఇన్ని సముద్రాలు దాటి వచ్చాను అని చెప్పాడు. పాపం సీతమ్మ అన్ని రోజులు ఒంటరిగా రాక్షసుల మధ్య ఉంది కదా. అడవిలోంచి వచ్చిన ఒక కోతి మాటలు అంటే ఎలా నమ్ముతుంది? నువ్వు నిజంగా రాముడి దూతవేనా లేక రావణుడి మాయా అని అనుమానం రాలేదా? వచ్చింది. కరెక్ట్గా అణిగావు. వచ్చింది. అందుకే హనుమంతుడు ముందుగానే ప్రిపేర్ అయ్యాడు. ఏం చేశాడు? వెంటనే శ్రీరాముడు తన గుర్తుగా
సీతమ్మకు ఇవ్వమని చెప్పిన ఒక అందమైన బంగారు ఉంగరాన్ని తన దగ్గర్నుంచి తీసి 2 చేతులతో భక్తిగా సీతమ్మకు అందించాడు. ఇదిగోనమ్మా, ఇది చూస్తే మీకు నమ్మకం కలుగుతుంది. ఇది శ్రీరామ ప్రభువుల వారి ముద్రిక. ఓ, ఆ ఉంగరం తన భర్త గుర్తు. చూడగానే సీతమ్మకు ఎలా అనిపించుంటుందో. అంతే. ఆ ఉంగరాన్ని చూడగానే సీతమ్మ కళ్లల్లో నీళ్లు ఆగలేదు. కాని అవి దుప్పడం నీళ్లు కాదు, ఆనంద బాష్పాలు. అమ్మయ్యా! నాయనా హనుమంతా, నిజంగా నువ్వు నా రామయ్య దూతవేనా? నా రాముడు ఎలా ఉన్నాడు? నన్ను మర్చిపోలేదు కదా? లక్ష్మణుడు బాగున్నాడా? అని ఎంతో ఆత్రంగా ప్రేమగా అడిగింది. హనుమంతుడు ఓపికగా, అమ్మా, రాముడు లక్ష్మణుడు ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. కాని మీరు లేరన్న బాధతో రేయింబవళ్లూ మిమ్మల్నే తలుచుకుంటున్నారు. త్వరలోనే వానర సైన్యంతో వచ్చి రావణుణ్ణి చంపి మిమ్మల్ని అయోధ్యకు తీసుకువెళ్తారు. ధైర్యంగా ఉండండి అని చెప్పాడు. ఆ మాటలతో సీతమ్మకు ప్రాణం లేచి వచ్చినట్లయింది. అప్పుడు సీతమ్మ కూడా ఏదో గుర్తిచ్చింది అన్నావు కదా రాముడికివ్వమని. అవును, సీతమ్మకు పూర్తిగా నమ్మకం కుదిరింది. చాలా సంతోషించింది. తన తలలో ఎప్పుడూ అలంకరించుకునే ఒక ప్రకాశవంతమైన ఆభరణం, దాన్ని చూడామణి అంటారు. చూడామణి. చూడామణి. దాన్ని తీసి హనుమంతుడి చేతిలో పెట్టింది. ఆ చూడామణిని ఎందుకిచ్చింది? రాముడికి గుర్తుగానా? అవును. నాయనా హనుమా, ఈ చూడామణిని తీసుకువెళ్ళి నా స్వామి శ్రీరాముడికివ్వు. నేను లంకలోనే రావణుడి చెరలో ఉన్నానని, అయినా క్షేమంగానే ఉన్నానని చెప్పు. ఆ ఈ చూడామణిని చూస్తే నేను నిజంగా నీకు కనిపించానని ఆయనకు గుర్తుగా ఉంటుంది. త్వరగా వచ్చి నన్ను ఈ రాక్షసుల బారినుంచి విడిపించమని చెప్పు అని చెప్పి ఆశీర్వదించి పంపించింది. హనుమంతుడు ఆ చూడామణిని ఎంతో భద్రంగా దాచుకున్నాడు. ఆహా, గ్రేట్! అంకున్న పనైపోయింది. సీతమ్మ జాడ తెలిసింది. రాముడి ఉంగరం చేర్చాడు, సీతమ్మ చూడామణి తీసుకున్నాడు. ఇక సైలెంట్గా వచ్చినట్లే వెళ్ళిపోవడమేనా? లేదు లేదు, అక్కడే ఉంది అసల కథ. అక్కడే అసలు మజా. ఏంటి, ఇంకా ఉందా? సీతమ్మను చూడటం, ఆమె పడుతున్న కష్టం చూడటం, ఆ దుర్మార్గుడు రావణుడు ఆమెను బెదిరించటం, ఇవన్నీ చూశాక హనుమంతుడికి ఒళ్ళు మండిపోయింది. కోపం నషాళానికంటింది. ఓహో! ఈ రావణుడికి బుద్ధి చెప్పకుండా వెళ్తే ఎలా? నా ప్రభూ భార్యను ఇన్ని కష్టాలు పెడుతున్న వీడి అంతు చూడాలి. నా పరాక్రమమేంతో ఈ లంకకు రుచి చూపించాలి అని గట్టిగా అనుకున్నాడు. ఓహో, యాక్షన్ టైం అన్మాట. ఏం చేశాడు హనుమంతుడు? ఇంకేముంది, మళ్ళీ తన చిన్న రూపాన్ని వదిలేశాడు. పెద్దగా అవ్వడం మొదలుపెట్టాడు. మళ్ళీ పెద్దగా అయ్యాడా? ఆ అందమైన అశోకవనంలో ఉన్న పెద్ద పెద్ద చెట్లను గదలాగా ఊపుతూ పెరికేసి విసిరేశాడు. అందమైన పూల మొక్కలను నాశనం చేశాడు. అక్కడ విశ్రాంతి తీసుకోవడానికి కట్టిన చిన్న చిన్న మండపాలను, భవనాలను తన చేతులతో కాళ్లతో పగలగొట్టేశాడు. మొత్తం తోటంతా చిందరవందర. అబ్బో! ఈ గొడవ శబ్దాలు విని తోటకు కాపలాగా ఉన్న 100 మంది రాక్షస సైనికులు అక్కడికి పరిగెత్తుకొచ్చారు. ఓరే కోతి, ఎవడ్రా నువ్వు? మా మహారాజుగారి తోటను పాడుచేస్తావా? నిన్ను చంపేస్తాం అంటూ గదలు, కత్తులు, ఈటలతో హనుమంతుని మీదకు దూకారు. అయ్యో! అంతమందా ఒక్క హనుమంతుడి మీదకి? మరి హనుమంతుడు వాళ్ళని ఏం చేశాడు? హనుమంతుడి బలం ముందు వాళ్లెంత. ఆయన ఒక పెద్ద చెట్టు కొమ్మను విరిచి దాన్ని గదలాగా తిప్పుతూ వచ్చిన రాక్షసులందరినీ పిండి చేసేశాడు. వావ్! కొందరిని పైకి గాల్లోకి విసిరేశాడు, కొందరిని కాళ్లతో తొక్కేశాడు, కొందరిని తోకతో కొట్టిపడేశాడు. క్షణాల్లో 100 మంది రాక్షసులు నేలకూలారు. లంకలో పెద్ద కలకలం మొదలైంది. ఏదో పెద్ద కోతి వచ్చింది, మనవాళ్లందరినీ చంపేస్తోంది అని హాహాకారాలు మొదలయ్యాయి. ఈ విషయం రావణుడికి తెలిసిందా? రాజుగారి తోటలో ఇంత పెద్ద గొడవ జరుగుతుంటే? తెలిసింది. తెలియకుండా ఉంటుందా? వెంటనే రావణుడు కోపంతో ఊగిపోయాడు. తన సైన్యాన్ని, ఇంకా పెద్ద పెద్ద సేనాపతులను పంపించాడు. కాని హనుమంతుడి ముందు ఎవ్వరూ నిలబడలేకపోయారు. అందరూ చనిపోయారు. చివరికి రావణుడు తన కొడుకు, చాలా శక్తివంతుడైన ఇంద్రజిత్తును పంపించాడు. ఇంద్రజిత్తా? అతను చాలా పవర్ఫుల్ అంటారు కదా, అతను కూడా హనుమంతుణ్ణి ఆపలేకపోయాడా? ఇంద్రజిత్తు చాలా మాయలు, శక్తులున్నవాడు. హనుమంతుడితో చాలాసేపు గట్టిగా పోరాడాడు. కాని మామూలు బాణాలతో, అస్త్రాలతో హనుమంతుణ్ణి ఓడించలేకపోయాడు. చివరికి తన దగ్గరున్న అత్యంత శక్తివంతమైన అస్త్రం, బ్రహ్మాస్త్రాన్ని హనుమంతుడి మీద ప్రయోగించాడు. బ్రహ్మాస్త్రమా? అదంటే చాలా పవర్ఫుల్ గదా, మరి దానికి హనుమంతుడు ఏమయ్యాడు? దెబ్బ తగిలిందా? బ్రహ్మాస్త్రం అంటే సాక్షాత్తు బ్రహ్మదేవుడిచ్చిన అస్త్రం. దానికి గౌరవమివ్వాలి. అందుకే హనుమంతుడు కావాలనే ఆ అస్త్రానికి కట్టుబడినట్లు నటించాడు. ఓ,
నటించాడా? అంతే. రాక్షసులందరూ కలిసి హమ్మయ్యా దొరికాడు అని పెద్ద పెద్ద తాళ్లతో హనుమంతుని బంధించి ఈడ్చుకుంటూ రావణుని సభ దగ్గరకు తీసుకెళ్లారు. ఓహో, రావణుడి సభలో ఏం జరిగి ఉంటుంది? రావణుడు హనుమంతుడు ఫేస్ టు ఫేస్. అవును, రావణుడు తన పెద్ద సింహాసనం మీద గర్వంగా కూర్చునున్నాడు. మంత్రులు, రాక్షస నాయకులు చుట్టూ ఉన్నారు. హనుమంతుణ్ణి బంధించి తీసుకురాగానే రావణుడు పెద్దగా అట్టహాసం చేస్తూ నవ్వాడు. ఓరి వానడా, చూడ్డానికి చిన్న కోతిలా ఉన్నావు, కాని లంకను గడగడలాడించావటగా. ఎవడవురా నువ్వు? ఎందుకొచ్చావు ఇక్కడికి? మా తోటను ఎందుకు పాడుచేశావు అని గద్దించాడు. మరి మన హీరో ఏం సమాధానం చెప్పాడు? భయపడ్డా? భయమా? ఛాన్సే లేదు. హనుమంతుడి డిక్షనరీలోనే ఆ పదం లేదు. ఏ మాత్రం జంకకుండా రావణుడి కళ్లలోకి సూటిగా చూస్తూ, ఓరి రావణా, నేను సాదాసీదా వానరుడిని కాదు. నేను కోసలదేశపు రాజు, దశరథుని కుమారుడు, శ్రీరామచంద్రుడి దూతను. నా పేరు హనుమంతుడు. భలే చెప్పాడు. నువ్వు అధర్మంగా, దొంగతనంగా ఎత్తుకొచ్చిన మా సీతమ్మ తల్లిని వెతుక్కుంటూ వచ్చాను. నువ్వు చేసిన తప్పుకు బుద్ధి చెప్పడానికే వచ్చాను. మర్యాదగా సీతమ్మను శ్రీరాముడికి అప్పగించు. లేదంటే నీ లంక, నీ రాక్షస వంశం మొత్తం నాశనమవడం ఖాయం అని సింహంలా గర్జించాడు. సూపర్. రావణుడికి కోపమొచ్చుంటుంది కదా? కోపమా? ఆ మాటలకు రావణుడి 10 తలల్లోనూ కోపం కట్టలు తెంచుకుంది. ఛీ! ఒక కోతివి నా అంతటివాడికి నీతులు చెబుతావా? నీకు ఎంత ధైర్యం! నీ అంతు చూస్తాను. అయ్యో! కోతులకు తోక అంటే చాలా ఇష్టం కదా? వీడి తోకకే నిప్పు పెట్టండి. ఈ లంక వీధుల్లో ఊరేగించండి. అప్పుడు తెలుస్తుంది నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో అని తన రాక్షస భటులకు కర్కశంగా ఆజ్ఞాపించాడు. అయ్యయ్యో! పాపం హనుమంతుడి తోకకు నిప్పు పెట్టేస్తారా? చాలా నొప్పి పుడుతుంది కదా? మంటలు? అవును. ఆ రాక్షసులు పాత గుడ్డలు, చీరలు తెచ్చి నూనెలో బాగా ముంచి హనుమంతుడి తోకకు గట్టిగా చుట్టడం మొదలుపెట్టారు. హనుమంతుడు మాత్రం ఆశ్చర్యంగా, ప్రశాంతంగా ఉన్నాడు. అలా ఉన్నాడా? రాక్షసులు ఆ గుడ్డలకు నిప్పు అంటించారు. భగ్గున పెద్ద మంటలు లేచాయి. రాక్షసులందరూ చప్పట్లు కొడుతూ, కోతితోక కాలిపోతోంది, భలే భలే అని ఎగతాళి చేస్తూ నవ్వారు. మరి హనుమంతుడికి మంట తగలలేదా? అసలు నొప్పిగా అనిపించలేదా? ఇక్కడే ఉంది అసలైన ట్విస్ట్. ఆ నిప్పు హనుమంతుడిని కాల్చలేదు. కాల్చలేదా? ఎందుకు? ఎందుకంటే ఆయన వాయుపుత్రుడు, అంటే గాలిదేవుడి కొడుకు. పైగా సీతమ్మ తల్లి ఆశీర్వాదం ఉంది ఆయనకు. ఆయనకు నొప్పి కలగలేదు సరికదా, ఆయన ఒక చిన్న చిరునవ్వు నవ్వాడు. నవ్వాడా? పైగా తన తోకను యోగశక్తితో ఇంకా పెద్దగా, ఇంకా పొడవుగా పెంచడం మొదలుపెట్టాడు. వావ్! తోకను పెంచాడా? అవును. రాక్షసులు ఎన్ని గుడ్డలు తెచ్చి చుట్టినా, ఎంత నూనె పోసినా తోక పెరుగుతూనే ఉంది. పెద్దగా, ఇంకా పెద్దగా. భలే భలే. తోకను అంత పెద్దగా ఎందుకు పెంచాడు? ఆ మంటలతో ఉన్న తోకతో ఏం చేశాడు? ఏం చేశాడో చూడండి. రాక్షసులు ఇంకా తోకకు గుడ్డలు చుడుతూ ఉండగానే హనుమంతుడు ఒక్కసారిగా తన బంధనాలన్నీ పటాపంచలు తెంచేసుకున్నాడా? జై శ్రీరామ్ అని మళ్లీ గర్జించి ఒక్క ఉదుటున గాలిలోకి ఎగిరాడు. ఆ మండుతున్న తోకతో లంక నగరంలోని ఇళ్లమీద, మేడలమీద, భవనాలమీద వాయువేగంతో ఎగరడం మొదలుపెట్టాడు. ఓ మై గాడ్! తన మండుతున్న తోకతో ప్రతి ఇంటి పైకప్పుకు, ప్రతి భవనానికి, ప్రతి ద్వారానికి టచ్ నిప్పంటించాడు. లంక మొత్తం బంగారంతో కట్టింది గదా? అవును, ఇట్టే అంటుకుంది. క్షణాల్లో బంగారు లంక భగభగ మండటం మొదలైంది. ఎక్కడ చూసినా ఎర్రటి మంటలు, నల్లటి పొగ. లంకలో రాక్షసుల ఆర్తనాదాలు, హాహాకారాలు మిన్నంటాయి. అబ్బబ్బా! వింటుంటేనే గూస్బంప్స్ వస్తున్నాయి. మొత్తం లంకను కాల్చేశాడా? పాపం అమాయకులు కూడా ఉంటారు కదా? హనుమంతుడు చాలా ధర్మంగా ప్రవర్తించాడు. అందర్నీ కాదు, రావణుడి అహంకారాన్నే, రాక్షసుల దుర్మార్గాన్ని కాల్చాలనుకున్నాడు. ముఖ్యంగా సీతమ్మ ఉన్న అశోకవనానికి. ఆ ఇంకా మంచివాడైన విభీషణుడి ఇంటికి. రావణుడి తమ్ముడతను, కాని మంచివాడు. ఈ రెండింటికి తప్ప మిగతా లంకనగరం మొత్తం ఆ అగ్నిజ్వాలలకు ఆహుతి అయిపోయింది. రావణుడి గర్వం ఆ మంటల్లో కాలి బూడిదైపోయింది. హనుమంతుడి దెబ్బేంటో వాడికి తెలిసొచ్చింది. భలే చేశాడు. దుష్టులకు సరైన శాస్తి జరిగింది. లంకను కాల్చేశాక హనుమంతుడేం చేశాడు? అక్కడే ఉండిపోయాడా? లేదు. లంకదహనం పూర్తయ్యాక వెంటనే సముద్రం దగ్గరకు వెళ్ళాడు. సముద్రపు నీళ్లలో తన తోకను ముంచి మంటలను ఆర్పుకున్నాడు. ఓకే. మళ్లీ తన శరీరాన్ని పెద్దగా చేసి ఎలా వచ్చాడో అలాగే
సముద్రాన్ని ఒక్క గెంతులో దాటి అవతల ఒడ్డున ఉన్న మహేంద్రగిరి పర్వతం మీద వాలాడు. అక్కడ రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు, మిగతా వానరులందరూ హనుమంతుడి కోసం ఎదురుచూస్తున్నారు కదా, వాళ్ళ దగ్గరకు వెళ్ళాడా? అవును, వాళ్లందరూ సముద్రం వైపే ఆశగా చూస్తున్నారు, టెన్షన్గా. హనుమంతుడు కనిపించగానే అందరూ ఆనందంతో కేకలు వేశారు, హనుమాన్ హనుమాన్ అని. హమ్మయ్యా! హనుమంతుడు కూడా వాయువేగంతో వాళ్ళున్న చోటికి వెళ్ళాడు. దూరం నుంచే రాముణ్ణి చూసి ఆనందంతో ఉప్పొంగిపోతూ పరిగెత్తుకుంటూ వెళ్ళి రాముడి పాదాలమీద పడ్డాడు. లేచి నిలబడి చేతులు జోడించి గొంతు గద్గదమవ్వగా, స్వామీ, చూశాను, సీతమ్మ తల్లిని చూశాను అన్నాడు. ఆహా! మీ దేవేరి లంకలో రావణుడి అశోకవనంలో బందీగా ఉంది, కాని క్షేమంగా ఉంది స్వామీ. మిమ్మల్నే తలుచుకుంటూ మీరు ఎప్పుడు వచ్చి తనను రక్షిస్తారా అని ఎదురుచూస్తోంది. ఇదిగో ఆమె మీకు గుర్తుగా ఇచ్చిన ఈ చూడామణి అని ఆ పవిత్రమైన ఆభరణాన్ని శ్రీరాముడికి అందించాడు. ఆ మాట వినగానే, ఆ చూడామణిని చూడగానే రాముడికి అబ్బా, ఎంత ఆనందం, ఎంత ఊరట కలిగి ఉంటుందో కదా! ఇన్నాళ్ల బాధ ఒక్కసారిగా తీరిపోయి ఉంటుంది. నిజంగా రాముడి కళ్లవెంట ధారాపాతంగా ఆనందబాష్పాలు కారాయి. దుఃఖంతో వాడిపోయిన ఆయన ముఖం ఒక్కసారిగా 1000 సూర్యుల కాంతితో వెలిగిపోయింది. అబ్బా! పట్టలేని సంతోషంతో, కృతజ్ఞతతో హనుమంతుణ్ణి లేవనెత్తి గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు, కౌగిలించుకున్నాడు. హనుమా, నువ్వు నాకు చేసిన ఈ సహాయం మాటల్లో చెప్పలేనిది. నా ప్రాణాలను నిలిపావు. నీ రుణం ఎలా తీర్చుకోగలను? నువ్వు నా సోదరుడితో సమానం అని ఎంతో ప్రేమగా మెచ్చుకున్నాడు. చూసారా ఫ్రెండ్స్, మన హనుమంతుడు ఎంత గ్రేటో, ఎంత ధైర్యవంతుడో, ఎంత బలవంతుడో, ఎంత తెలివైనవాడో. అవును, అన్నిటికన్నా ముఖ్యంగా శ్రీరాముడి మీద ఎంత భక్తి, ఎంత ప్రేమ ఉన్నవాడో. కరెక్ట్. ఒక్కడే బయల్దేరాడు. భయంకరమైన సముద్రాన్ని లంఘించాడు, అంటే దాటాడు. శత్రువుల కోటలోకి చాకచక్యంగా ప్రవేశించాడు. సీతమ్మ తల్లి జాడను కనుకున్నాడు. ఆమెకు ధైర్యం చెప్పి రాముడి సందేశం అందించాడు. రావణుడి గర్వాన్ని అణిచాడు. లంకకు బుద్ధి చెప్పాడు. లంకను కాల్చి. అవును, లంకను కాల్చి రాక్షసులకు భయం పుట్టించాడు. మళ్ళీ క్షేమంగా తిరిగివచ్చి శుభవార్త మోసుకొచ్చాడు. ఇన్ని పెద్ద పనులను ఒక్కడే ఒక్క రోజులో సాధించాడు. రియల్ సూపర్ హీరో కదా! నిజంగా రియల్ సూపర్ హీరో. ఈ అద్భుతమైన కథ విన్నాక హనుమంతుడి ధైర్యం, పట్టుదల, తెలివి, భక్తి అన్నీ మనకు స్ఫూర్తినివ్వాలి. తప్పకుండా. మనకు ఏదైనా పని అసాధ్యమనిపించినా, కష్టమనిపించినా హనుమంతుడిని తలుచుకుంటే మనకూ ధైర్యం వస్తుంది. అవునా? నిజమే. అంతేకాదు, ఇంకో విషయం కూడా ఉంది. హనుమంతుడు రాముడికి ఎలా సహాయం చేశాడో చూశారు కదా? అవును. మనం కూడా మన ఫ్రెండ్స్కి, అమ్మానాన్నలకు, మన చుట్టూ ఉన్నవాళ్లకు కష్టమొస్తే మనకు చేతనైనంత చిన్నదైనా సరే సహాయం చేయాలి. మంచి పనులు చేయడానికి, ఇతరులకు హెల్ప్ చేయడానికి ఎప్పుడూ వెనకాడకూడదు. ఇదే మనం ఈ కథ నుంచి నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయమని నేను అనుకుంటున్నాను. చాలా బాగా చెప్పావు. నిజమే. హనుమంతుడి కథ వింటే ఎప్పుడూ మంచి ఉత్సాహం వస్తుంది. సరే ఫ్రెండ్స్, ఈ రోజుకు ఈ సాహసగాథ చాలు. హనుమంతుడి ధైర్యం గురించి, ఆయన చేసిన పనుల గురించి ఆలోచిస్తూ ఉండండి. మరో మంచి కథతో ఇంకోసారి తప్పకుండా కలుద్దాం. అంతవరకు జాగ్రత్తగా ఉండండి. ఆడుతూ పాడుతూ హ్యాపీగా ఉండండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. టాటా. మళ్ళీ కలుద్దాం.